పురాతన గ్రంథం ఏది అంటే మీరు యూట్యూబ్లో కానీ చరిత్రలో కానీ ఈజీగా వస్తే బైబిల్ గ్రంథం. మొట్టమొదటిగా ముద్రించబడినటువంటి గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. మన భారతదేశంలో మొట్టమొదటిగా ముద్రించబడిన గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. ఇప్పుడు జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. మనకు తెలుసు జ్ఞానం అంటే ఏంటో. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఇన్నర్గా మీరు ఆలోచించుకోండి. నేను జ్ఞానవంతుని అనుకుంటాడు ఫస్ట్ ఎవరైనా, అంటే లోపల ఉంటుంది అది. ఎదుటి వ్యక్తి చూడగానే పైకి పలకరించినప్పటికీ అలా కాదు, వాడు ఇలా చేస్తే బాగుండు, అసలు ఇలా కాదు అలా చేస్తే బాగుండు అని తన సొంత ఆలోచనతో తను జ్ఞానవంతుడు అని అనుకుంటాడు. అది సాధారణంగా జరిగేది. మీ మనస్సాక్షిని మీరు ఉద్దేశించండి. నాకంటే జ్ఞానవంతుడైనే అని బయటకు ఒప్పుకున్నప్పటికీ ఒకవేళ కొన్నిసార్లు మనకంత జ్ఞానవంతుడని ఒప్పుకుంటాం, వాస్తవం. కానీ ఎక్కువ మట్టుకు నాకు జ్ఞానం ఉంది, ఇలా చేస్తే ఇలా సంపాదన వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా సంసారం ఇలా అంటే మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటాం. రైట్. జ్ఞానం అంటే ఏంటిది ఇప్పుడు చూసుకుందాం. సర్ ఐజాక్ న్యూటన్ గారు ఏం చేశారు ఫస్ట్ అంటే 26వ అధ్యాయం యోబు గ్రంథంలో 8వ వచనంలో 7వ వచనం చివరి భాగంలో ఉన్నది. శూన్యము పైన భూమిని వేలాడజేసినని ఇక్కడ మాట్లాడింది ఎవరంటే యోబే మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయంలో మొదటి వచనంలో శూన్యము పైన భూమి వేలాడదీసిందని. 1648లో క్రీస్తు పూర్వం 1648లో సర్ ఐజాక్ న్యూటన్ గారు భూమి వ్రేలాడుతుంది శూన్యంలో అని చెప్పాడు. వీడు పిచ్చోడ్రా బాబు అని చెప్పాడు. వాస్తవానికి యోబు గ్రంథం రాయబడింది ఎప్పుడో తెలుసా? ఆది కాండము కంటే ముందు అని చెప్పొచ్చు, ఆ సమయంలో అని చెప్పు. ఆది కాండం ఎవరు రాశారే అంటే ఆదాము కాదు, మోషే రాశాడు. ఆ మోషే యోబు గ్రంథం రాశాడు. అంటే అబ్రహాము కంటే యోబు మొదట జీవించిన అటువంటి కాలం. ఆ కాలంలో విశ్వాసం అనేది మనుషులకు ఇప్పుడు మన విశ్వాసం అంటే మనకు తెలుసు. విశ్వాసము ఆవగింజంత విశ్వాసం ఉంటే చెప్పండి ఈ కొండను అంటే అర్థం ఏంటంటే ఆవగించంత విశ్వాసం లేదు అని నువ్వు ప్రశ్నించుకోవాలి. కానీ మనం విశ్వాసం దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాం కనుక చర్చికి వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం అంటే ఎంతో విశ్వాసం ఉంటుంది. కానీ విశ్వాసానికి రూపము లేనప్పుడే ఆ కాలంలో యెహోషువ సూర్యుని ఆపాడు, భూమిని ఆపాడు, సూర్యుని చంద్రుడిని ఆపాడు. అసలు ఎలా యుద్ధం చేస్తుండగా మనం ఒక కార్యం కోసం ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేస్తాం? బాగా స్తుతించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ గట్టిగా యేసయ్యా అని ప్రార్థిస్తాం. అంటే మనకి ఈ అలవాటు అనేది వచ్చేసింది. ఇప్పుడు యెహోషువ ఒకసారి మీరు గమనించండి, మీరు చదివే ఉంటారు. యుద్ధం జరుగుతుండగా ఇప్పుడు సాయంత్రం అయితే వీళ్ళు మరలా ఇంకో ప్లాన్ చేసుకుంటూ తప్పిపోతారేమో అన్న ఉద్దేశంతో సాయంత్రం కావద్దు, సూర్యుడే ఒక్కరిని నిలిచిపో, చంద్రుడే ఒక్కరిని నిలిచిపో అని చెప్పాడు. అంటే ఆటోమేటిక్గా మాట్లాడాడు, కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ముందు మీరు వినాల్సిన మాటలే. ఆటోమేటిక్గా సూర్యుడని ఆగిపోయిండు. రాబోషాక రంద రాబోషోక ఇలా అంటే ఇలా ప్రార్థన చేయాలి. లేదంటే మోకరించి ప్రభువా నువ్వు మాకు వాగ్దానం చేసావు కదా, మా ప్రార్థన ఆలకిస్తానన్నావు కదా, మోకరించి ప్రార్థన చేయలే. అసలు ఎలా? మీరు ఒకసారి బాగా థింక్ చేయండి. అది అలా ఉండాలి విశ్వాసం. అంటే మనగా దేవుడు మనలో ఉన్నాడు, నేను మాట్లాడితే కార్యం జరుగుతుంది. ఇది సీక్రెట్. ఇక్కడ జ్ఞానం కోసం విమానం ఎవరితో తయారు చేశారు బ్రదర్? రైట్ బ్రదర్స్. సో రైట్ బ్రదర్స్ వీళ్ళెంత జ్ఞానవంతులే ఉండాలి. వాళ్ళంట ఒక గ్రద్దను పక్షి ఎగురుతుంటే గ్రద్దను తీసుకొచ్చి పరిశీలించి దాని రెక్కలు ఓపెన్ చేసి ఇది ఎలా ఎగరగలుగుతుంది అని దానికి మరి కెమెరా పెట్టారో ఏదో అని అబ్జర్వ్ చేసి అది ఇలా రెక్కనన్నప్పుడు ఇలా వెళ్తుందంట. ఇట్లా రెక్కలు క్రాస్ చేస్తుంది కదా, ఇలా డౌన్ చేసినప్పుడు ఇటు, ఇలా డౌన్ చేసినప్పుడు ఇటు. ఓహో ఇలా మనం తయారు చేయడం అని. విమానం రెక్కలు చూడండి, ఆ రెక్క కొంచెం ముందు భాగంలో ఈ అప్ డౌన్ అవుతూ ఉంటుంది. విమానం ఫెయిల్ అవ్వడానికి కూడా, హెలికాప్టర్ ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం అది. అప్ డౌన్ది ఫెయిల్ అయితే పడిపోతే ఇటు ఓగిపోతుంది అన్నట్టు. వాళ్ళంతా కష్టపడరు. జ్ఞానవంతులా కాదా? జ్ఞానవంతులే. తర్వాత మనుషులు చీకటికి అంతాన్ని కలగజేస్తారని 28వ అధ్యాయం 3వ వచనం ఉంది యోబు గ్రంథంలో. థామస్ అల్వా ఎడిసన్ ఈ బల్బు చూసారు కదా,
99 సార్లు ట్రై చేశారంట, ఫెయిల్ అయిపోయాడు. కానీ చివరికి బల్బును కనుక్కున్నాడు. ఇప్పుడు పగటిపూట ఇంట్లోకి రాగానే భర్త అంటాడు, కరెంట్ లేదా అంటాడు. అవునా కాదా? వాస్తవం చెప్పండి. అంటే మీరు పగలే కరెంట్ పగలే మన కరెంట్ అవసరం, బల్బ్ అవసరం. అటువంటి పరిస్థితి వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఎప్పుడు 1980 ఆ కాలంలో, 80 తర్వాత 80, 90 కాలంలో, క్రీస్తు పూర్వం 1800 ఆ టైంలో కనుక్కున్నాడు. సరే క్రీస్తు శకంలో కనుక్కున్నాడు. సో బల్బుని కనుక్కున్నాడు. ఇది బైబిల్ గ్రంథంలో ఎప్పుడు రాయబడిందంటే దాదాపుగా ఆది కాండం అంటే 3000 క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ వాక్యాన్ని ఎప్పుడు క్రీస్తు శకంలో 19వ శతాబ్దంలో, అంటే ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాల తర్వాత దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో లిఖించి పెట్టాడు. మనుషులు చీకటికి అంతాన్ని కలగజేస్తారు. ఈ వాక్యం దగ్గర ఆగిపోయాడు ఆయన. మనుషులు చీకటికి ఎలా అంతం కలగజేస్తారు? మనుషులు చీకటికి అంతాన్ని కలగజేయగలరా అనే థాట్లో అని ఉండి ఆ బల్బును కనిపెట్టడానికి ఆస్కారమే. మీరు వినే వింటారు యూట్యూబ్లలో. దాదాపుగా 90%, ఇంకా చెప్పాలి 99% చాలా వరకు క్రిస్టియానిటీ బైబిల్ని ఆధారంగా చేసుకొని కనుక్కున్నారు. ఇజ్రాయెల్ నుండి వాళ్ళ ఉత్పత్తులు చూస్తే, మీరు వాళ్ళ టెక్నాలజీ చూస్తే మీరు ఇజ్రాయెల్ ప్రదేశం తెలుసు. పండనటువంటి స్థలంలో పండిస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఎవరిని చెప్తుందంటే జ్ఞానం, మనుషుని యొక్క జ్ఞానం. ఇలా ఇంకా నేను చదువుతా, మీరు ఎవరైనా చదువుతారా? చదవగలిగినటువంటి ఉన్నారన్నా చదవండి, మీకు అర్థమవుతుంది. 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం, నేను వివరిస్తా తర్వాత. వెండికి గనిగలదు, పుటము వేయి సువర్ణముకు స్థలము గలదు, ఇనుమును మంటిలో నుండి తీదురు, రాళ్ళు కరిగించి రాగి తీదురు, మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు, గాఢాంధకారంలోను మరణాంధకారంలోను ఉండు రత్నములను వెదుకుచు. ఇంకా తెలుసు కదా, సొరంగం తవ్వుతున్నారు, కిందికి చాలా కిందికి తవ్వారు, ఆపారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని వందల, దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్లు బోర్లు వేశారు. భూమి లోపల ఏం జరుగుతుందని వాటర్ కిందికి లోపలేశారు. భయంతో ఆపేశారు. మళ్ళీ మొన్న స్టార్ట్ చేశారంట. సొరంగములు తవ్వుతారంట. సొరంగముల ద్వారా వజ్రాలు అవి వస్తాయి. ఆ తర్వాత వివరిస్తా. వారు పైన అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న వారి చేత వీరు మరవబడతారు అంటే తర్వాత వివరిస్తా. అచ్చట వారు మీకు తెలుసా, ఈ టన్నల్లో కొంతమంది చనిపోయారు భూమి లోపలి పోయి. ఇక్కడ ఏముంది? అచ్చట వారు మానవులకు దూరంగాను ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. పైన మనుషులు, కింద మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళ ప్రాణాలు కోల్పోయినాయి. తర్వాత భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవయే ఏ క్రూర పక్షిను తెలియదు. డేగ ఎంత డేంజర్ తెలుసా? ఎక్కడో ఉండి పైన ఆకాశం నుండి కింద చిన్న కోడిపిల్లను చూడగలదు. మన కంటే చాలా అన్నట్టు. ఇప్పుడు కెమెరా అన్నకు తెలుసు అని అడిగితే దాన్ని చెప్తారు అన్నట్టు. చాలా దూరం దాన్ని కనిపెట్టి దాన్ని ఏ వేగంతో వెళ్తుంది, ఏ వేగంతో నేను దాన్ని టచ్ చేయాలని స్పాట్లో వచ్చి గద్ద తక్కువ వెళ్ళిపోతాను వచ్చి. అందుకని అది గద్దొచ్చి కోడిపిల్లాగా ఎగిరిపోయి తీసుకెళ్ళినట్టు అయింది ప్రాణాన్ని అంటూ ఉంటారు. చూసినావా? గద్ద డేంజర్, చాలా దూరం ఉంటుంది. అంటే అది కూడా దాని కళ్ళకు కూడా